జనరల్ నాలెడ్జ్. భారతదేశానికి పేర్లు: 1 జంబూద్వీపం, 2 హిందూస్థాన్, 3 ఇండియా. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా దాదాపు 17.6% ఉంది. భారతదేశం 7 దేశాలతో అంతర్జాతీయ భూసరిహద్దు కలిగి ఉంది. భారతదేశం యొక్క తీరరేఖ పొడవు 7,516 కిలోమీటర్లు. మొత్తం భూగోళంపై భారతదేశం విస్తీర్ణం 0.57%. జనాభా పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం కాగా రెండో దేశం చైనా. ప్రపంచ భూభాగంలో భారతదేశ విస్తీర్ణం 2.4%. భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య 1384. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం. రెండోది భారతదేశం. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా 3,214 కిలోమీటర్ల పొడవుతోనూ, తూర్పు పడమరలు 2,933 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉంది. 10° ఛానల్ అండమాన్ దీవులను వేరు చేస్తుంది. 8 నుంచి 12 మధ్య లక్షద్వీపులు ఉన్నాయి. దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ మధ్య డంకన్ పాసేజ్ కలదు. కోకో ఛానల్ దక్షిణ అండమాన్ దీవిని మయన్మార్ దేశాన్ని వేరు చేస్తుంది. బారెన్ క్రియాశీల అగ్నిపర్వతం మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ మధ్యలో బారెన్ దీవిలో ఉంది. జాతీయ గీతం జనగణమన. జాతీయ పతాకం త్రివర్ణ పతాకం. జాతీయ కరెన్సీ రూపాయి. జాతీయ గేయం వందేమాతరం. జాతీయ చిహ్నం లయన్. జాతీయ నది గంగా. జాతీయ క్రీడ హాకీ. జాతీయ జలచరం డాల్ఫిన్. జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. జాతీయ ఫలం మామిడి. జాతీయ పుష్పం తామర పుష్పం. జాతీయ వృక్షం మర్రి చెట్టు. జాతీయ పక్షి నెమలి. తత్వబోధిని పత్రికలో 1912లో జనగణమన గీతం ప్రచురితమైంది. జనగణమన గీతాన్ని పాడటానికి 52 సెకండ్ల సమయం పడుతుంది. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించారు. వందేమాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రాశారు. మన జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2. త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది పింగళి వెంకయ్య గారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మత్ నవలలోనిదే వందేమాతర గేయం. వందేమాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ మొదటిసారి సంస్కృతంలో రాశారు. దీన్ని అరవింద్ ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు. జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్తూపం నుండి గ్రహించారు. సారనాథ్ స్తూపంపై 4 సింహాలు ఉంటాయి, కానీ మనకు 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది.